గురువుగారు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాము ఎదురైనా లేకపోతే అనుకోకుండా మనం ఏదైనా బైక్ మీద వెళ్ళినప్పుడు దాన్ని తొక్కేసినా చాలామంది కంగారు అయిపోతూ ఉంటారు. నాకు అంతగా తెలీదు తెలంగాణలో ఏం చేస్తారనేది. మా ఏపీలో అయితే ఎవరో స్వామి వారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఇంట్లో ఉన్న బియ్యపు గింజలు కొన్ని తీసుకుని వెళ్ళి ఏదో మంత్రం వేస్తారు. ఒక వైట్ క్లాత్లో ఆ బియ్యాన్ని వేసి చేతికి కట్టుకోవాలి, ఇంటి చుట్టూ జల్లాలి అని సంథింగ్ ఇలాంటివి చెప్తా ఉంటారు. అవి నిజంగా అలాగే చేయాలా గురువుగారు? ఒకటి ఇది సమస్య. ఈ ప్రశ్న చెప్పే ముందు ఎయిటర్లు ఇది కట్ చేయకుండా పెట్టండి. ఈ అమ్మాయి మా ఏపీలో అంటున్నారు. ఇది మనకి మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ రెండు మనవే. రెండు మన తెలుగు భాషలు మాట్లాడే మనం, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయి ఇక్కడికి హైదరాబాద్ భాగ్యనగరానికి వచ్చి ఇక్కడ మాత్రం ఇంటర్వ్యూ చేయొచ్చు. అంటే భాగ్యనగరంలో ఉండి తను మాత్రం వ్యాపారం చేసుకోవచ్చు, భోజనం చేయొచ్చు. నేను వెళ్ళి ఆంధ్రాలో అభిషేకాలు చేస్తాను, పెళ్లి చేస్తాను, నాకు అభ్యంతరం లేదు, నేను హ్యాపీగా చేస్తాను, డబ్బులు తీసుకొచ్చుకుంటాను నేను. అంటే ఒకళ్ళ అనుసంధానం ఉన్నాం కదా. కానీ ఇంకా ఈ భావన పోలి చూసారా? ఈ భావన పోల్చుకోండి. రైట్, ఓకే. ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సర్పం అనేది భయపడతారు. ఫస్ట్ అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం తొక్కేసాము అనేది. రెండవది చాలామందికి డౌట్, పాము పగబడుతుందా? ఖచ్చితంగా పగబడుతుంది. మనకి పేపర్లో కూడా చూసాం, చాలా మనకు పేపర్లో, న్యూస్ పేపర్లలో, టీవీ సీరియల్లో కాదు, టీవీలో మనకి రియల్గా ఇచ్చినవి. ఒకే పాము ఒక వ్యక్తి ముందు 10 ఏళ్ళ నుంచి ఎంబడబడుతోంది. 10 సంవత్సరాల నుంచి ఇదే ఖమ్మం జిల్లాలో వైరా అనేటువంటి ప్రాంతంలో అదే వ్యక్తికి 10 సంవత్సరాలు ఆ పాము, వాడు బయటికి వెళ్ళాలంటే భయపడతాడు వాడు 10 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత పాముకి విషయం కలగడం అది పోయింది. అది రియల్గా చూసాం మనం. సో కాబట్టి పాము పగబడుతున్న విషయం వాస్తవమే. ఇది ఇందులో మీకు ఎటువంటి సందేహం లేదు. అనవసరంగా పాముని మీద చంపినప్పుడు, అనవసరంగా పాముని ఇబ్బంది పెట్టినప్పుడు, ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నాం, అది రోడ్డు మీద టక్కన వచ్చింది, అది మన బండి ఎక్కింది, దాని మన దోషం కాదు, దాని తప్పది. కానీ అక్కడ మనకి ఇబ్బంది కలగదు. అంటే ఆ యొక్క సర్పం అనేది తనకు తానుగా వచ్చి ఆపదలు పడ్డప్పుడు మన కర్మ కాదు. అయినా సరే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువైపు వెళ్తారు, అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తారు. నువ్వు అన్నట్టుగా ఇందాక ఆంధ్రప్రదేశ్లో బియ్యం గింజలు తీసుకెళ్ళి అక్కడ బియ్యం పెడతారు. ఇక్కడ ఏం చేస్తారంటే తెలంగాణ ప్రాంతంలో ఈ పంచామృతాల అభిషేకాలు, గుడ్లు అంటే కోడిగుడ్డు తీసుకెళ్ళి పెట్టడం, నైవేద్యంగా పెట్టడం, స్వామివారికి ఎర్ర బియ్యం నక్షత్రం వేయడం, వడి బియ్యం కట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే సర్పరాజుని మీకు తప్పకుండా దోషమైన తప్పైంది మాది క్షమించడం, ఎందుకంటే సంతాన నష్టాన్ని కలిగిస్తాడు. ఇదే సర్పదోషం అంటే. మన పెద్దలు చేసినటువంటి పాములు చంపడం, పెద్దలు పాముల్ని. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ మన ఛానల్ ద్వారా చెప్పాలి, మనకి 2 పాములు కనుక సంగమిస్తున్నప్పుడు, అంటే 2 కూడా షాయి కలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కొట్టకూడదు. ఓకే. ఈ జన్మలో నీకు ఏ జన్మలో కూడా సంతానం కాదు. అటువంటి జంట పాముల్ని జంటగా కలిసి అవి శారీరకంగా సుఖం పొందుతున్నప్పుడు అటువంటి పాములు కనుక మనం ఇబ్బంది పెట్టినా, చంపినా, ఇంకా చంపితే నీ వంశం నాశనమే, ఎట్టి డౌట్ లేదు. నువ్వు కావాలని చంపితే నీ వంశం నాశనం అవడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు నీకు 7 తరాల వరకు నీ వంశంలో మగపిల్లలు ఉండరు. ఆడపిల్లలు పుట్టినా వక్రబుద్ధి ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఈ యొక్క నీ వంశంతో కూడా చాలా నాశనం అయిపోతుంది, ఇది గ్యారెంటీ. కాబట్టి జంట నాగులు ఎప్పుడు కూడా మనం విడదీసే ప్రయత్నం కానీ చంపే ప్రయత్నం చేయకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. 7 తరాల వరకు పాముతోనే చచ్చిపోతారు వాళ్ళు. మీరు విడదీయడం వరకు అంటున్నారు సార్, ఈవెన్ మన నీడ పడినా కూడా అది ప్రమాదం. అసలు చూడకూడదు అంటారు మనం. నీడ కదా అసలు ఎటు ఏర్పడదు. చూస్తేనే తెలిసేదంటే కార్తీక మాసాలు ఎక్కువ కలుస్తాయి. అవి కార్తీక మాసంలో ఎక్కువగా 2 పాములు కలిసే అవకాశం. కాబట్టి ఏ పుట్టల దగ్గరికి వెళ్ళినా పుట్టకు నీళ్ళు పోసి, అందుకే మనం పుట్టకు నైవేద్యం పెట్టి పుట్టకు పాలు పోసేది కార్తీక మాసంలో. ఎలాగైతే సర్పవృద్ధి పొందుండో, సర్ప సంతానం పెరుగుతుందో, అలాగే నాకు కూడా సంతానం పొందాలి, నా మనవడు పుట్టాలి, మనవడాలు పుట్టాలి, మునవడు పుట్టాలనేటువంటి భావనతోనే ఈ కార్తీక మాసంలో పంచమి, నాగుల చవితి చేసుకుంటుంటారు. రేపు వచ్చేసి వారి మార్గశిర పంచమి, మార్గశిర షష్ఠి కూడా, మన సుబ్రహ్మణ్య షష్ఠి కూడా పూజలు చేస్తారు మనకి సంతాన వృద్ధి కొరకు. కాబట్టి ఈ కార్తీక మాసం అందుకే పాముల వైపు వెళ్ళకూడదు. మనం అది కనిపించినా దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి. మనం ఆ 2 కనిపించినా నారాయణ అర్పణం లేదా శివార్పణం దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి తప్ప అనవసరంగా చూడకూడదు. అవి పాములు ఎక్కడ కూడా మొగలి పొదల్లోనే ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మొగలి పొదలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా వెళ్ళకూడదు. ఈ టైంలోనే నాగపణి దొరుకుతుంది చాలామందికి. నాగపణి ఇక్కడే వస్తుంది. ఈ సంగమించే సమయంలో ఆడ నాగుపాముకి మణి ప్రారంభమవుతుంది, మణి ఉంటుంది. ఆ మణి దొరికించడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు. చాలామంది ట్రై చేస్తుంటారు. వాళ్ళు కార్తీక పౌర్ణమిలో చాలా ట్రై చేస్తుంటారు. ఇట్లా అది ప్రమాదాన్ని కలిగిస్తే గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు పాము కనుక ఎదురొస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళిపోతే లాభం, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళిపోతే మరణం. మనకి పాము ఎదురుగా వచ్చి ఇట్లా శిరస్సు నిలబడితే నువ్వు వెళ్ళే కార్యక్రమం బ్రహ్మాండంగా 100% విజయం సాధిస్తావు. పాము ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు నీకు 1000% విజయం ఖాయంగా ఉంటుంది. కొందరు దీన్ని వెటకారం చెప్తారు, పాము ఎదురుగా వస్తాడు, ఉన్నది భయపడతాడు, ఒంటెలు పోచుకుంటాడు, వాడు భయపడతాడు, నువ్వు చెప్పే సాల్లే
అనే వాళ్ళు ఉంటారు. అది నీ విజయ సూచికకి అర్థం. అది నేను కాటేయదు, నువ్వు దాన్ని ఏమైనా అంటేనే కాటేస్తుంది. అది వచ్చినప్పుడు నమస్కారం పెట్టుకుంటే హాయి తనకు తాను వెళ్ళిపోతుంది అది. కాబట్టి దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. పాములు ఎప్పుడు కూడా మనల్ని చంపడానికి ప్రయత్నం చేయవు, మనల్ని గురించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ తప్పించుకునే విధానంలో కాటేయడానికి ప్రయత్నం చేయ తప్ప అవి మనం కాటి చంపవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది సర్పాల యొక్క పూర్తి వివరణ. అయితే ఇప్పుడు నేను అడిగిన దాంట్లో ఒకవేళ నిజంగా అలా చేయకపోతే, ఆ మంత్రం ఏదైతే ఉందో అది వేయించుకోకపోతే నిజంగానే మనల్ని పగబట్టి ఇంటికి వచ్చేయడం వెంటనే ఇలాంటివి జరుగుతాయి గురుగారు? మీరు చెప్పారు కదా, వాటికై అవి వచ్చి ప్రమాదంలో పడ్డప్పుడు మనకేం చేయడం జరగదు. కానీ మనం ప్రమాదంలో నెట్టివేయడానికి వెళ్ళినప్పుడు, వాటిని కావాలని పట్టుకొని చంపినప్పుడు, కావాలని వాటిని హింసించినప్పుడు, ఇలాంటి వాటి వల్ల తప్పకుండా పగబడతాయి. అది మనకి నష్టాన్ని కలిగిస్తాయి. నువ్వెంత వేసినా సరే దాని ప్రభావం ఉంటుందమ్మా. నువ్వు దానికి కావాలని చంపి, మీ తాత ఉన్నాడు కావాలని చంపేసి దాన్ని చంపి దాన్ని ఎక్కడో పడేసి కొరికేసి చంపేసి నారకలు చెప్తారు. ఇప్పుడు చైనా, ఇప్పుడు అందరూ ఏమంటారు సార్, చైనా వాళ్ళు రోజుకు పావులు తింటారండి. వాళ్ళందరూ ఆశోదంటే వాడి ఉనికి ఎక్కడుంది? ప్రపంచంలో వాడి ఉనికి లేదు. వాడు ఎంతైతే పాములు చంపి చెప్తున్నాడో అనేక రకాల రోగాలతో బాధపడుతున్న వాళ్ళే. అనేక రోగాలు వాళ్ళు అదేంటి జిల పురుగులు తింటాడు వాడు, ఏదో పురుగులు తింటాడు వాడు, అన్ని రకాల పురుగుల్ని పాములు తింటాడు, కప్పలు తింటుంటాడు వాడు. అందుకే వాడి ఎదుగుదల అనేది వాళ్ళ దాంట్లో ఉండదు. వాడి భాష కానీ వాడి ప్రవర్తన కానీ ఎవరికి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది కనుక వాడి బతుకు అంతే. కానీ అదే మన యొక్క భారతీయ సంప్రదాయం వ్యక్తులందరూ కూడా ఏ దేశానికి వెళ్ళినా మనకి సగౌరవంగా మనల్ని అక్కుడు చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరికీ ప్రకృతిని, వ్యక్తిని, పశువుని ప్రేమించే తత్వం కాబట్టి మనకి ప్రేమ అనుకూలత ఎక్కువగా ఉంటుంది, 10 మందిలో గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు కావాలని కనుక పశువుల్ని హింసిస్తే తప్పకుండా పగబట్టే అవకాశం. అందులో సుబ్రహ్మణ్య స్వామి పగబడితే మాత్రం ఎట్టి పరిస్థితులు దాన్ని తప్పకుండా ఉండడం. ఆయన అనుకున్నది సాధించి మనల్ని చంపేదాకా వదిలిపెట్టాడు. అది ఖచ్చితంగా మనకి చావు దగ్గర తీసుకొచ్చుకున్నట్టే. కాబట్టి ప్రమాదంలోకి వెళ్ళకండి, అసలు సర్పాల జోలికి వెళ్ళకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మంత్రాలు ఇవేమి పని చేయమంటారా గురువుగారు? ఏ పని కావాలని చేస్తే ఏది పని చేయదు. ఇప్పుడు కావాలని చేసి, ఇప్పుడు కావాలని కత్తో పొడి చేసి కావాలని చేయలేదండి నా తప్పైంది క్షమించని చెప్పేసి పోలీసుని అడిగితే ఒప్పుకుంటారా? కోర్టులో ఒప్పుకుంటారా? నేను కావాలని చంపలేదండి కానీ చంపేశానండి, కత్తితో కోసేశానండి అంటే అంత ఒడు కోసేవాం కదా అంటే అప్పుడు కోసేశానండి, మెడ మొత్తం కోసేశానండి, నన్ను క్షమించండి తప్పైంది అని అంటే కోర్టులో న్యాయమూర్తి కనుక ఒప్పుకుంటే భగవంతుడు ఒప్పుకుంటాడు. ఎలాగైతే న్యాయమూర్తి ఒప్పుకోడో ఇది కూడా అంతే. కావాలని నువ్వు పాములను చంపేసి కావాలని చేసినటువంటి నాగదోషం ఎందుకు ఏర్పడదు? సరే నీకు ఏర్పడకపోవచ్చు, నువ్వు బాగానే పబ్బం గడుపుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, 200 కోట్లు సంపాదించవచ్చు, మంచి బెంజ్ కారు, పోచ్ కారు వాడవచ్చు, అంతా బాగుండొచ్చు, నో ప్రాబ్లం. కానీ నీ పిల్లలు ఆ యొక్క ఎఫెక్ట్ నీ పిల్లలకి ఒకడు మౌనంగా ఉంటాడు, ఒకటి మూగోడు పుడతాడు, ఒకడు బద్రుడు పుడతాడు, ఒకడు చెవిటోడు పుడతాడు, ఒకడు వికలాంగుడు పుడతాడు. అంటే నీ నెక్స్ట్ తరంలో ఒక్కొక్కడు అలా పుడుతూనే ఉంటాడు. అదంతా కూడా సర్పరాజు యొక్క దోషమే, దాన్ని తప్పించుకునే అవకాశం ఉండదు. కావాలని చేస్తే పొరపాటు జరిగింది, ఓ ప్రతిష్ఠ చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయండి, తప్పకుండా పోయే అవకాశం ఉంటుంది. ఆ దోషం నివృత్తి అయిపోయి అనుకూలత ఫలితం ఉంటుంది, మంచి సంతానం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఊర్లో ఎలా అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, అది ఊర్లోనే తిరుగుతుందని ఒక 2-3 టైమ్స్ గమనించినప్పుడు కావాలని చంపేసి, అది ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, మనకి ప్రమాదం ఇప్పుడు అడవిలో ఉండి ప్రమాదం దానికి తగ్గట్టుగా అవన్నీ మొలకలు ఉన్నాయి. ఇప్పుడు పత్తి కనుక పెట్టినట్టయితే, పత్తి గింజలు పెట్టినట్టయితే పాములు ఎక్కువ తిరుగుతాయి. మనకి అదే పసుపు కుంకుమ పెట్టండి, పాములు దగ్గరికి రావు. కొన్ని వాటికి ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయి. ఎంత అడవిలో ఉన్నా, ఇప్పుడు ఈ నల్లమల అడవులలో ఏం లేవమ్మా, బోర్డు అంటే పాములు విషర్పాలు ఎంత ఉంటాయి. నల్లమల అడవిలో ఎంతమంది బతికెట్టారు? ఇప్పుడు ఆలోచించండి. అంటే వాళ్ళు కడితే కేవలం మనము అభూత కల్పన మనం చేస్తేనే భావన, అవి రాకుండా జాగ్రత్త పడి ప్రయత్నం చేయాలి తప్ప వాటి ఒకప్పుడు పల్లెటూరు లేవా? ఇప్పుడు మాది పల్లెటూరు, ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా దగ్గర మాది పల్లెటూరు. మరి మా అమ్మమ్మ వాళ్ళు అక్కడే కాబట్టి మనకి ఏంటవో మాకు 400 ఎకరాల పొలం, మధ్యలో ఇల్లు ఉండేది, అక్కడే పడుకునేవాళ్ళు. అనేక రకాలుగా ఉంటాయిగా. అటువంటి తత్వంలో మనం జాగ్రత్త పడాలి తప్ప అది వాడు చంపేద్దాం అంటే రోజు కూడా చంపేస్తావా? ఎన్ని చంపుతారు అట్లా? కాబట్టి అలా చంపడం అనేది మనకి నష్టాన్ని కలిగిస్తుంది, అది మంచిది కాదు. మళ్ళీ ఏమి చేయవాలి అది గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, ఇంకొకటి, నేను ఇప్పుడు తెలంగాణ ఏపీ అని ఎందుకన్నానంటే మా సైడ్ కొంచెం చెట్లు ఎక్కువ ఉండి ఇవి సో అలాంటి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా గురుగారు అందులో పాములు వెళ్ళిపోవడం అనేది. ఇక్కడ ఏంటి ఫుల్ డెవలప్ అయిపోయింది, సో ఆ ఉద్దేశంతో అన్నానే తప్ప వేరే ఏం కాదు. మీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు GST వసూళ్లు మీకు ఆంధ్రలో ఎంత అనుకుంటున్నారు మీరు? 167 కోట్లు. తెలంగాణ ఎంత అనుకుంటున్నారు మీరు? 16 కోట్లు. GSTలో మీకు ఆంధ్రాలో 46 కోట్లు అయితే తెలంగాణలో 16 కోట్లు. ఏది అభివృద్ధి అయినట్టు? అంటే అక్కడ అభివృద్ధి అనేది రాజకీయ నాయకులు చేసేటువంటి అభివృద్ధి కాదు, అక్కడ సామాజిక అభివృద్ధి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి,
ప్రభుత్వాలు ఇంకా ముందు ప్రభుత్వాలు ఏం చేస్తే మనకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే మనకి అనుకూలవంతమైనటువంటి ఒక పద్ధతులు పాటిస్తే యువత మేల్కొంటుంది. నాకు కావాల్సిన యువతి డెవలప్ అవ్వాలి అంతే తప్ప మనం ఏదో రాజకీయం నడిపిద్దాం అనేది కాదు. నువ్వు అన్న విషయం ఏంటంటే అలాంటి వికారాబాద్ లేదా, నల్లమల అడవులు ఎక్కడ ఉన్నాయి, వికారాబాద్ ఎక్కడ ఉంది, తర్వాత రాజీవ్ రహదారులు ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ కూడా గ్రీనరీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయన సంతోష్ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు సంతోష్ అనేటువంటి వ్యక్తి ఆ చెట్లు నాటడం అనేది విపరీతంగా జరిగింది. అది ఆంధ్ర నాటాడు, ఇక్కడ నాటాడు, ఎక్కడే నాటాడు ఆయన. సో విపరీతంగా పెరిగిపోయింది, ఇప్పుడు గ్రీనరీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు. సో దానివల్ల ఈసారి మనకి తెలంగాణలో నీటి వనరులు ఎక్కువ లభ్యమవుతున్నాయి. అలాగే ఆంధ్ర కూడా బ్రహ్మాండంగా ఉంది అనేది జస్ట్ కిడ్డింగ్ వరకే. అంటే రెండు మన ప్రాంతాలమే, మన అందరం కూడా క్షేమంగా ఉంటాం. అయితే మేము కరెక్టే, ఇప్పుడు గోదావరి జిల్లాలో నీటి విద్యుత్ ఎక్కువగా ఉంటుంది, అంటే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, అక్కడ కొన్ని పంటలే పండుతాయి. అదే విజయవాడ ప్రాంతంలో కొన్ని పంటలే పండుతాయి. అదే మన న్యూజిలాండ్ బీట్ వచ్చినప్పుడు, ఇరవై వైపు వచ్చినప్పుడు వేరే పంటలు పండుతాయి. అంటే ఈ ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని శుభాలన్నీ కూడా, అంటే లాభాలు నష్టాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాగే మీరు అడిగిన దానికి తప్ప ఇంకోటి ఏం లేదు. జస్ట్ అంటే అందరం మన వాళ్ళమే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను ఇక్కడే అమ్మాయి ఎక్కడ అన్నప్పుడు ఏం చేస్తాం. కాబట్టి ఏదైనా సరే మన భావన, మనము అందరం ఒకటి, మన భారతీయులు అనేటువంటి భావన తప్ప నిన్నేమి పెద్ద ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ ఫర్ కిడ్డింగ్. శుభమస్తు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.